రైట్గా చీఫ్ సైకాలజిస్ట్ బాలాజీ గారితో మాట్లాడదాం. బాలాజీ గారు, ఇలాంటి దారుణమైనటువంటి క్రైమ్స్కి పాల్పడే వాళ్ళ వ్యక్తుల మనస్తత్వంలో ఏ ఫ్యాక్టర్స్ ప్రధానంగా వర్క్ చేస్తాయంటారు? అంటే ఇవి బార్న్ ట్రైట్స్గా చూడాలా, లేదు అంటే ఇది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ రకంగా తయారవుతూ ఉంటారా? మ్యూట్లో ఉన్నారు సార్, బాలాజీ గారు మ్యూట్లో ఉన్నారు. అమ్మా, మీకు అలాగే మిగతా ప్యానెల్ మెంబర్స్ కి నమస్కారం అండి. హలో, చెప్పండి చెప్పండి సార్, వినబడుతుంది బాలాజీ గారు. మీకు అలాగే మిగతా ప్యానెల్ మెంబర్స్ కి నమస్కారం అమ్మా. ఈ నమస్తే. సంఘటనలో ఇది కొత్తది కాదు, గత సంవత్సరాలండి ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. అనేక చట్టాలు వస్తున్నాయి, కానీ ఆ చట్టాలు మనందరికీ ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది జడ్జి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ యాజ్ ఏ సైకాలజిస్ట్గా ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే అతని జీవితంలో అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. తీవ్రమైన ఒత్తిడికి గురవడం కానీ, లేక తీవ్రమైన డిప్రెషన్కి గురవడం కానీ, అలాగే మత్తు పదార్థాలకు బానిస అవ్వడం కానీ, తన జీవితంలో లేక పెరిగిన వాతావరణంలో వారు పొందవలసిన ప్రేమని పొందలేకపోవడం వల్ల కానీ అనేక ఫ్యాక్టర్స్ అతనిలో తీవ్రమైన మానసిక రుగ్మతకి గురి చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో తనకు తీరిన ప్రేమని ఇలాంటి అమాయకుల మీద వాళ్ళు బలాత్కారం చేసి వాళ్ళ కామవాంఛ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇతను 7 years పాపని ఎంత క్రూరంగా బ్రూటల్గా మానవత్వం మరిచిపోయి అతను ఆ మత్తు విషయంలో లేక తన కోరికలో కామం కళ్ళు కప్పయ్యే పరిస్థితిలో ఇతను ఇలాంటి స్థితికి మానవ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని అంగీకరించదండి. దీనికి కారణాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రవర్తన కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి, సమాజం కూడా అర్థం చేసుకోవాలి. మంచి సత్ప్రవర్తన పెంపొందే విధంగా సమాజంలో విద్యా వ్యవస్థలు, అలాగే ప్రజలు, నాయకులు అందరూ సమిష్టిగా పనిచేయాలండి. ఒకరి మీద ఒకరు కోపాన్ని కలిగించే విధంగా, ఉద్రేకాన్ని కలిగించే విధంగా, కక్ష కార్పణ్యాలు పెరిగే విధంగా మనం మాట్లాడుకోవడం వల్ల వ్యక్తిలో అనేక రకాల పగా ప్రతీకరమైన ఉద్రేకాలకు గురయ్యి ఆ క్షణావేశంలో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తనకు తెలియని పరిస్థితి అండి. మనందరికీ తెలుసు, ఆ వ్యక్తి 7 years పాపని శారీరకంగా ఏమీ ఆనందించలేడు, కానీ అతని మానసిక రుగ్మత, తన మైండ్ పనిచేయట్లేదు. ఆ స్థితికి రావడానికి కారణాలు మనం ఆలోచిస్తే మానసిక సామాజిక పరిస్థితులు అతను మృగంలా తయారు చేశాయి. అలా తయారు కానీ సమాజాన్ని మనందరం కలిసి సృష్టించుకోవాలి. విద్యా వ్యవస్థలు కానీ, పోలీసు వ్యవస్థలు కానీ, న్యాయ వ్యవస్థలు కానీ, సమాజంలో అనేక వ్యవస్థలన్నీ కూడా బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా వ్యవహరించాలి. న్యాయం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రజల్లో బాధ్యత నమ్మకాన్ని కలిగించాలి. సమాజంలో ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం జరగదనే అభద్రభావతం ఏర్పడితే వాళ్ళలో కసి పెరుగుతుంది, పగ పెరుగుతుంది, ప్రతీకారం పెరుగుతుంది. ఏదైనా చేద్దాం గెందుకులే అనే ఒక ఉద్రేకమైన ప్రవర్తనతో ప్రవర్తించే అవకాశం ఉందండి. కాబట్టి ఇది సామాజిక సమిష్టితో కృషి చేయవలసిన అంశం. అయితే బాలాజీ గారు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ సైకాలజీ ఇలాంటి క్రైమ్స్ పాల్పడిన తర్వాత రెపర్కేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి ఒక భయము, ఆ స్టిగ్మాలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత ఆ తెలివితేటలు ఉంటాయా? సాధారణంగా వీళ్ళు మెయిన్ ఏంటంటే సొసైటీలో అవమానానికి భరించలేని స్థితిలో, సొసైటీని ఫేస్ చేయలేని స్థితిలో అవమానంగా భావించి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్లో వాళ్ళకి ఒక హోప్లెస్నెస్, మైండ్లో డిస్టర్బెన్స్, కెమికల్ ఇన్బ్యాలెన్స్, వాళ్ళు ఇలాంటి తీవ్రమైన బిహేవియర్కి లేక ఇలాంటి ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుంది. వాళ్ళు ఆలోచించే స్థితిలో ఉండరు, వాళ్ళ మతి పనిచేయదు, వాళ్ళ ఆలోచన శక్తిని కోల్పోతారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని నిస్సాయి స్థితిలో ఉంటారు. ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ముందుగానే గుర్తించవచ్చు. వీళ్ళ ప్రవర్తన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తీవ్రంగా ఉంటుంది. అంటే మనం ఎలా గుర్తుపట్టాలంటారు? ఇప్పుడు చిన్నారులు, మహిళలపై ఈ సెక్షువల్ వైలెన్స్ ఈ చేసే అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని మనం వాళ్ళని ఎలా గుర్తించగలగాలి? ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుందమ్మా.
వాళ్ళు మనం గమనించినట్లయితే మనం యాంటీ సోషల్ బిహేవియర్ అంటాం. సపోజ్ డ్రగ్ అబ్యూజ్డ్, అతని మీద ఆల్రెడీ కేసు ఉంది. అతని ప్రవర్తన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది. అంటే అక్కడ సమాజం వెళ్ళి గుర్తించగలిగితే అతని మాట తీరులో కానీ, అతను మాట్లాడే విధానం కానీ, అతను మిగతా వాళ్ళతో వ్యవహరించే విధానం, బిహేవ్ చేసే విధానం కానీ ఖచ్చితంగా తేడా ఉంటుందండి. కాకపోతే వీళ్ళు ఇలాంటి సంఘటన వన్ జరగకముందు సెకండ్, సర్లే కృష్ణకుమారి గారు కొంచెం మీరు మ్యూట్ లో పెట్టుకుంటారా మీ మొబైల్? కృష్ణకుమారి గారు, పర్వాలేదులే యా ప్లీజ్ కంటిన్యూ. పర్వాలేదులే బాలాజీ గారు చెప్పండి. పర్వాలేదులే మేడం, చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. పర్వాలేదు, మనవాడే కదా, సర్దుకుంటాడు, బాగుపడతాడు అని వీళ్ళని అలా వదిలేస్తుంటారండి. వదిలేయడం వల్ల వీళ్ళకి మైండ్లో రకరకాల ట్రామాస్ డెవలప్ అయిపోయి, డిప్రెషన్లో అయిపోయి, వాళ్ళకి కొన్ని కోరికలు తీరవు. మ్మ్, మ్మ్. వాళ్ళ శారీరక మానసిక కోరికలు తీర్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళతో అందరితో కలిసి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోలేదు. మనం కానీ గమనిస్తే ఇది అన్ని కేసెస్ లో అలాగే ఉంటుందని చెప్పడానికి లేదు బాలాజీ గారు. ఎందుకంటే లేదు, తుని సంఘటన మనం వ్యక్తిగతంగా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు ఆ అమ్మాయితో. తను ఒక తాతలాగా అక్కడ స్కూల్ కి వెళ్ళి ఆయనే సైన్ చేసి బయటికి తీసుకురావడము ఇవన్నీ నేర్పాడు కదా. అవునండి, కాకినాడలో తుని సంఘటన మీరు నారాయణరావు గారిని, ఆయన పొలిటికల్ లీడర్ కూడా, అవును అవును. ఆయన బిహేవియర్ డిఫరెంట్ గా మనం చూడాలమ్మా. అతనికి సమాజం మీద తెలిసిన వ్యక్తి, కొంతమంది నడిపించే వ్యక్తి, Yeah. అతను ఒక నాయకుడు, ఒక గ్రామానికి అతను లేదా కౌన్సిలర్ వ్యక్తి అయిన అంటే ఎప్పుడు కూడా వ్యక్తి ప్రవర్తన ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగే ప్రవర్తించరండి. మ్మ్, మ్మ్. ఏ కేసుని ఆ కేసుని విభిన్నంగా మనం చూడాలి. అలాగే ఈ రోజు మరొక వార్త నేను టీవీలో చూడడం జరిగిందమ్మా. ఒక విడాకులు తీసుకున్న ఒక మహిళని, ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా దగ్గర విడాకులు తీసుకొని వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుంది అనే ఉద్దేశంతో మహేష్ అనే వ్యక్తి ఆమెని హత్య చేయడం జరిగింది. మ్మ్. సో ఇలాంటి సంఘటనలు మనం అసలు ఏ ఇలాంటివి వ్యక్తిని బోల్డ్ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో వింటూ ఉన్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. చూస్తున్నాం. కాబట్టి అండి, దీనికి ప్రధానంగా వ్యక్తిలో ఒక రకమైన మంచి ప్రవర్తన, అంటే అసర్టివ్ బిహేవియర్ అంటాం. అంటే స్థితిప్రజ్ఞతో జీవించే విధానంతో తయారు చేయాలండి. మ్మ్, మ్మ్. అటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి సమాజంలో. ఒక వ్యక్తి బిహేవియర్ అండి బాధ్యతంగా మారుతుంది, లేక భయం వలన మారుతుందండి. యా. బాధ్యతను పెంచాలి, లేక భయాన్నైనా పెంచాలి. ఈ రెండూ లేని వ్యక్తి తెగించేస్తే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందండి. బాధ్యత కాబట్టి భయం రెండూ లేకపోతే బరితెగింపే. పరితెగింపే ఉంటుందాం. కాబట్టి వ్యక్తిలో కుటుంబం కానీ, సమాజం కానీ ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం, స్నేహభావంతో కూడిన వాతావరణం. మీరు ఇందాక అన్నారు, అతను తాతయ్య గారిలో వెళ్ళి కానీ తన మైండ్లో ఇవంతా కూడా ఒక ప్లాన్డ్ గా బిహేవ్ చేసాడండి, Correct. నమ్మకం కలిగించాడు, నేను కరెక్ట్ గా ఉన్నానని అందరినీ నమ్మించాడండి. కానీ అతని ఆలోచన వేరు. అదే సొసైటీలో ఇలాంటి ప్రెడేటర్స్ ఎలా హైడ్ అవ్వాలో కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు, ఏ రకమైనటువంటి బిహేవియర్ తో ఉంటే. వెరీ ఇంటెలెక్చువల్స్ అండి, వాళ్ళు Yeah. చాలా తెలివైన వాళ్ళు. Correct. వాళ్ళు అంటే స్ప్లిట్ పర్సనాలిటీ లాగా మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా నమ్మకంగా, చాలా ఉందాగా, గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా మాట్లాడతారండి. మ్మ్. బట్ ద అదర్ కాయిన్, వాళ్ళు దే హ్యావ్ బిహేవింగ్ డిఫరెంట్లీ. వాళ్ళ కోరికలు, వాళ్ళలో ఉన్న వాంఛనలు తీర్చుకునే మార్గాలు ఎక్కడున్నాయని వెతుకుతుంటారు. సో మీరు డార్క్ గమనించి- ఫ్యాంటసీస్ లో ఉంటారు. పైకి Yes, మాత్రం madam. చాలా మనం హుందాగా గమని- పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ వాళ్ళకు ఉండేటువంటి డార్క్ సైడ్ వాళ్ళది ఇంకో రకంగా చూపిస్తూ ఉంటారు. రైట్ బాలాజీ గారు? అంతర్గత ఆలోచనలు వేరుగా ఉంటాయి మేడం. ఎస్ ఎస్ ఎస్. వీటిని మనందరం కూడా ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. రైట్. దీనిపైన ఎలా అవేర్నెస్ తీసుకురావాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఇది చేస్తే త్వరగా రీచ్ అవుతుంది పబ్లిక్కి అనేది మనం మాట్లాడదాము డిబేట్లో.